ఆపండి, ఆ భూముల వేలం ఆపండి. పద్ధతేనా ఇది? విపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు అమ్మద్దు అన్న మీరే ఇప్పుడు సర్కార్ స్థలాన్ని వేలం వేస్తారా అంటూ సీఎం రేవంత్ పై ఫైర్ అయ్యారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తాత్కాలిక ఆర్థిక అవసరాల కోసం భావితరాలకు అన్యాయం చేయొద్దు అన్నారు కేంద్ర మంత్రి. కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని కాంక్రీట్ జంగిల్గా మార్చొద్దు అన్నారు ఆయన. కంచగచ్చిబౌలిలో ప్రభుత్వ భూమిని తమ ప్రభుత్వమే కాపాడిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ భూమిని పరిశ్రమలు, ఐటీ పార్కులు, మల్టీ జోన్ల కోసం వినియోగిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాన్ని విపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు ఆయన. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టులో కొట్లాడి వేల కోట్ల రూపాయల భూమిని వెనక్కి తెచ్చింది నేను అధ్యక్ష. సుప్రీంకోర్టులో బుద్ధండులైన న్యాయవాదులను పెట్టి వాదింపజేపించి సుప్రీంకోర్టులో గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఈరోజు ఎవరికో అర్ధరాత్రి పూట కట్టబెట్టకుండా పరిశ్రమలు, ఐటీ పార్కులు చేయాలని, మల్టీ జోను మిక్స్డ్ యూజ్ కోసం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వస్తే దాన్ని కూడా అడ్డుకుంటారు. ఆర్థిక వనరుల సమీకరణ పేరిట ప్రభుత్వ భూములను అప్పనంగా అమ్మేయడం సరికాదంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూముల వేలం ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. గతంలో ప్రభుత్వ భూములను విక్రయించొద్దంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను గుర్తు చేశారు కిషన్ రెడ్డి. విపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన మీరే ఇప్పుడు ఎందుకు వేలం వేస్తున్నారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. జీవ వైవిధ్యానికి 400 ఎకరాల భూమి ఎంతో అవసరమన్నారు కిషన్ రెడ్డి. నగరానికి ఆక్సిజన్లో ఉన్న ల్యాండ్ను కాంక్రీట్ జంగిల్లా మార్చొద్దన్నారు ఆయన. భావితరాల అవసరాల కోసం కానీ ప్రభుత్వ భూములను వేలం వేయకుండా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తాత్కాలికమైనటువంటి ప్రభుత్వ ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం వేలం వేయడం అనేటువంటిది మంచి సాంప్రదాయం కాదనేది ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను స్వయంగా ఉత్తరం రాయడం జరిగింది. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తారని ఆశించారు ఆయన.